హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఇన్సూరెన్స్ అడ్వైజర్ సాయినాథ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సాయినాథ్ గారు, జనరల్గా నేను మొదట్లో ఇన్సూరెన్స్ కట్టాను అనుకోండి, మిడిల్ డ్రాప్ అయ్యాను, తర్వాత కట్టలేదు. సడన్గా నాకేమన్నా రిస్క్ అయితే, ఏదైనా ప్రమాదం ఏమైనా జరిగితే నాకు ఇన్సూరెన్స్ వస్తుందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే చాలామంది ఇన్సూరెన్స్ కడతారు, ఒకసారి నిజంగా అసలు ఎన్ని ఇన్సూరెన్స్ కట్టారు అని వాళ్ళ పాత ఫైల్స్ అన్నీ ఒకవేళ చూస్తే చాలా మటుకు అందులో 4 పాలసీలో 3 పాలసీలు ఎప్పుడో తీసుకొని ఉంటారు. అవన్నీ కాస్త మధ్యలో మానేయడం జరుగుతుంటాయి. కొన్ని అసలు అసలు 1 year కట్టి మానేసి ఉంటాయి, కొన్ని 2 years కట్టి మానేసి ఉంటాయి. ఇలా రకరకాలుగా ఉంటాయన్నట్టు పాలసీలో. బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ ఏంటంటే సార్, మీరు ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్లో ఏముందంటే డబ్బులు కట్టి మధ్యలో మానేస్తే వస్తాయా డబ్బులు. బేసిక్ ఎలా ఉంటుందంటే సార్, మినిమం 3 years కట్టాలి సార్. ఆయన డబ్బులు ఆయనకి రిటర్న్ రావాలంటే మినిమం 3 years కట్టాలి. ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలంటే ఆయన పాలసీ టర్మ్ ఎంతైతే ఉందో టర్మ్ చివరి వరకు కట్టాలి. ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకుంటున్నట్టుగా ఎంతకాలం అయితే మనం ప్రీమియం కడుతూ ఉంటామో అంతకాలం రిస్క్ కవరేజ్ ఉంటుంది. ఎప్పుడైతే ప్రీమియం కట్టడం ఆపేస్తామో ఇన్సూరెన్స్ రిస్క్ కవరేజ్ ఆగిపోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెన్ యూ ఆర్ కమిటింగ్ ద రిస్క్ రెంట్, ఒక 20 ఏళ్లకు 10 ఏళ్లకు 5 ఏళ్లకు కడతా అని ముందు కమిట్ అయ్యి మనం సిగ్నేచర్ పెట్టినప్పుడే వీ హ్యావ్ టు డిసైడ్ దట్ నేను ఇన్నేళ్ళు కడతాను ఎట్ ఎనీ కాస్ట్. ఓకే. సో అది మీరు ఇంకా చాలామందికి ఏంటంటే 3 ఏళ్ళు కట్టిన తర్వాత డబ్బులు ఎలా వస్తాయి, ఇమ్మీడియట్గా ఇస్తారా అంటే సార్, ఎన్ని సంవత్సరాలు కట్టిన తర్వాత మన డబ్బులు మనకు వస్తాయి అంటారు? చాలా అడిగారు సార్. ఎందుకంటే ఇన్సూరెన్స్లో ఒక వ్యక్తి ఒక పాలసీ తీసుకున్నాడు అనే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, అతను 3 నెలల నుండి ఆయన 55-60 ఏళ్ళ వయసు ఉండవచ్చు, ఏ వయసు వాళ్ళైనా వాళ్ళు పాలసీ తీసుకున్నప్పటి నుండి ఐదర్ వాళ్ళు మంత్లీ ప్రీమియం కావచ్చు, ఇయర్లీ ప్రీమియం మోడ్ ఏదైనా మినిమం 3 సంవత్సరాలు కట్టి ఉండాలండి. మినిమం 3 సంవత్సరాలు. ఎందుకంటే కంపెనీ ఏం చేస్తుందంటే 3 సంవత్సరాల తర్వాత మనకు పెయిడ్ అప్ వాల్యూ అనేది జనరేట్ అవుతుంది ప్రతి పాలసీకి. బోనస్ కూడా అక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంటుంది. తర్వాత లోన్ కూడా ఎలిజిబిలిటీ అదే ఆ 3 ఏళ్ల తర్వాత. అంటే 3 ఏళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ పీరియడ్ ఫర్ ద ఇన్సూరెన్స్. ఇప్పుడు మామూలుగా మనం చిట్స్ విషయం వేరే వాటికి ఫైనాన్షియల్ వేరే ప్రొడక్షన్స్కి వెళ్తే 1 year కట్టినా అలా ఉంటుంది. కానీ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే మీరు 3 ఏళ్ళు అనేది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. 3 ఏళ్ల తర్వాత పెయిడ్ అప్ వాల్యూ జనరేట్ అవుతుంది. ఈ పెయిడ్ అప్ వాల్యూ జనరేట్ అయినటువంటి అమౌంట్ని ఎప్పుడు ఇస్తాము అనేది చాలామందికి వచ్చినటువంటి అంటే ఈ డబ్బులు ఎప్పుడు ఇవ్వడం జరుగుతుందంటే ఐదర్ డెత్, 3 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా డెత్ అయినా డబ్బులు మధ్యలో కాలేసిన కట్టిన అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అంటే మీరు సమ్మర్షుడు 10 లక్షలు ఉందనుకోండి, 3 ఏళ్ళు కట్టారు, 10 లక్షలు డబ్బులు కట్టకుండా 10 లక్షలు ఇవ్వమంటే ఇవ్వము. ఆ కట్టిన డబ్బులు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ 1. రెండవది ఐదర్ మెచ్యూరిటీ, బతికే ఉన్నాము, 20 ఏళ్ళు కడతామని పాలసీ తీసుకున్నాం, ఆర్ 15 ఏళ్ళు కడతామని పాలసీ తీసుకున్నాం, 3 ఏళ్ళు కట్టి మానేసాం, 15 ఏళ్ల తర్వాత మీ అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్సూరెన్స్ చాలామంది ఒపీనియన్ ఏంటంటే ఇన్సూరెన్స్ కడితే డబ్బులు రావు, లేకుంటే మధ్యలో మానేసే. కానీ మీరు 3 ఏళ్ళు మినిమం కట్టాలి. మీకు ఇన్సూరెన్స్లో కడితే మీ అమౌంట్ మీ పాస్బుక్లో ఉన్నట్టుగానే మీ అమౌంట్ ఎక్కడికి పోదు. మీ బాండ్ను మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒకవేళ ఈ లాంగ్ పీరియడ్లో బాండ్ మిస్ అయినా డూప్లికేట్ బాండ్ అప్లై చేసుకుంటే మీకు డూప్లికేట్ బాండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డూప్లికేట్ బాండ్ మీద కూడా మీకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి సంస్థ ఎల్ఐసి లాంటి సంస్థను నమ్ముకుంటే డబ్బులు ఎటు పోవండి ఫస్ట్. ఎందుకంటే ఇట్ ఈస్ గవర్న్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఆఫ్ అంటే గ్యారంటీ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఇన్సూరెన్స్ చేయండి, లాంగ్ పీరియడ్ కట్టండి. ఒకవేళ మధ్యలో అనివార్య కారణం వల్ల 3 ఏళ్ల తర్వాత కట్టలేకపోతే అక్కడ మీకు లోన్ ఇస్తాం. సుమారుగా మీరు 1 లక్ష రూపాయలు కట్టారు, మీకు ఆల్మోస్ట్ 70 నుండి 80% మధ్యలో ఒక 70,000 మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఆ లోన్ తీసుకొని ప్రీమియం కట్టుకోండి. ఓకే. మళ్ళీ మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయినాక లోన్ క్లియర్ చేసుకోండి. అంతేగాని పాలసీని ఒకసారి స్టార్ట్ చేసినాక మధ్యలో ఆపడం అనేది మంచిది కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. చూశారు కదండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.